ఓకే. ఓకే. ఓకే ఓకే. అండి. వినిపిస్తుంది. ఇప్పుడు చిన్న గతంలో టెక్నికల్ కూడా డిస్టర్బెన్స్. సినిమా హ్మ్. వాళ్ళు ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇరుక్కున్నారు. హ్మ్. సుదీర్ఘకాలం నడిసింది. పెద్ద ఎపిసోడ్‌లు నడిసాయి. విచారణలు ఎదుర్కొన్నారు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్న హ్మ్. పరిస్థితుల్లో ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేసేటప్పుడు అంటే ఈ బెట్టింగ్ అనేది చాలామంది ఆకర్షితులవుతారు. మనం ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ఆకర్షితులవుతారు. దాన్ని మనం ఎక్కువ ప్రమోట్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ప్యాకాట్‌కి డైరెక్ట్‌గా ప్యాకాట్‌కి ఎవరు మనం ఇప్పుడు మనకున్నటువంటి చట్ట ప్రకారం ప్యాక్ హ్మ్. ఆడుకోండి అని చెప్పని నలుగురు రూమ్‌లో కూర్చొని ప్యాక్ ఆడుకోండి, ప్యాక్ ముక్కలు కొనుక్కోండి అంటే బాగాదు. చట్టం దాన్ని ఊరుకోదు. ఎందుకంటే ప్యాక్ ఆడితేనే కేసులు పెడతారు కాబట్టి. అలాంటిది హ్మ్. ఈ యాప్స్‌కి సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఇందులో మంచుందా? చెడుందా? రేపొద్దున డబ్బులు పోగొట్టుకుంటే ఇలాంటి వీటిని ప్రమోట్ చేసినందుకు భవిష్యత్తులో మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ఆలోచించకుండా కేవలం ధనాపేక్షే మూలంగా వ్యవహారం చేసినటువంటి ఈ అంటే ఈ అగ్రతారల్ని ఏమనాలి? అంటే వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చంటారా? పెట్టకూడదంటారా? లేదంటే మా ప్రొఫెషన్ అదే అని చెప్పని మామూలుగా మా ప్రొఫెషను మాకు ఎవరేం చెప్పినా మేము చేస్తామని చెప్పని విలువలు వదిలేసి ఏది పడితే అది చేస్తారా? ప్రమోషన్ అంటే వేసులు కూడా ప్రమోషన్ అండి. వాళ్ళు కూడా అదేమంటారు, అది కూడా వృత్తే. హ్మ్. అలా అంటే ప్రతిదానికి ఒక నైతికం, అనైతికమైన ఉంటాయి. సరే, ఇప్పుడు యాప్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో ఒక ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పాలి. మహాభారతానికి వెళ్ళిపోవాలి ఈ విషయం గురించి మనం. శకుని పాచికలు అనేది మనకు తెలుసు కదా. శకుని పాచికల గురించి మీకు తెలుసా? శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? చేయండి. శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి. శకుని పాచికలు ఏంటంటే, శకునికి ఒక వరం ఉంటుంది. తన మనసులో ఏమనుకుంటే అక్కడ ఆ నెంబరే వస్తుంది అనమాట. అవును. రైట్. సో ఇప్పుడు మన వర్చువల్ గేమ్స్ అన్ని కూడా 99% ఇప్పుడు ఈ శకుని పాచికల్ లాంటివి. అంటే ఆ. ఎవరైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరైతే దాన్ని ఉమ్, కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఎలా కావాలనుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఏముంటే దాన్ని వాళ్ళు ఉమ్, వాళ్ళ వైపు తిప్పుకుంటారు. సో ఉమ్, అల్టిమేట్గా లాభపడేది ఇది రన్ చేసే ఆర్గనైజర్స్ వాళ్ళు మాత్రమే. అంటే ఓకే. 90% డబ్బులు పోగొట్టుకుంటారు. 10% కొంతమందికి వస్తాయి. కానీ ఆ 10% మరుసటి రోజున ఆ 90%లోకి వెళ్ళిపోతారు. అంటే ఓవరాల్‌గా ఎస్. అందరూ డబ్బులు సమర్పించుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఆ ఒక్క విషయాన్ని లాజిక్‌ని మిస్ అవుతున్నారు అందరూ. ఈ రోజు నాకు డబ్బులొచ్చినాయి అనుకున్నా కూడా డబ్బులొచ్చినాయి అనుకుంటున్నాడు గానీ, రెండో రోజు వాడు వెళ్తాడు మళ్ళీ. రెండో రోజు వాడు ఇచ్చేసుకోవాల్సిందే. ఓవరాల్‌గా అందరూ సమర్పించుకోవాల్సిందే. సో ఓకే. ఇది వ్యసనం. అంటే ఇప్పుడు సిగరెట్ అనుకోండి, ఓ పెట్టి కాల్చి పక్కకు పోతాడు. ఆ మందనుకోండి, ఓ పెగ్గో, 2 పెగ్గలో లేకపోతే క్వార్టర్ హాఫ్ ఏసి పక్కకు పోతాడు. అవును. అక్కడ కొంతవరకే అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. ఇదనుకోండి, ఒక గంటలోనో, ఒక పూటలోనో, ఒక రోజులో మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తాడు ఇంకా డైరెక్ట్‌గా. అలా వచ్చేయబట్టే కదండీ ఇవాళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు మనం వరకట్న చావులు చూసేవాళ్ళం. ఇక రేపటి నుంచి ఈ బెట్టింగ్ యాపుల్లోంచి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు, లేకపోతే యువతి, లేకపోతే ఆ తండ్రి, లేకపోతే ఆల్రెడీ కొడుకు, ఆల్రెడీ చనిపోయారు కదండీ! చాలా అదే మంది అవును. ఇంకా చనిపోయారు. అవును. అవన్నీ 1000 మంది అవన్నీ చనిపోయారు. ఇంక మనం హ్మ్. ఆ 1000 మంది పేర్లు చెప్పుకునే సమయం మనకు లేదు కాబట్టి, ఇలాగా 1000 మంది కాదండి. ఆ 1000తో ఆగుతుందా? అది వేలు అవుతదా? లక్షలవుద్దా? అంటే మనం ఆపుకోకపోతే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? తరతరాల భవిష్యత్తు ముందు ఇంకా అవును. ఎలా ఉండబోతుంది? ఇది భయానకమైన వాస్తవం మనకి కళ్ళెదురుగున కనపడద్ది. సరిగ్గా మనం కళ్ళు పెట్టి, మనసు పెట్టి చూస్తే. కాబట్టి ఇప్పుడు అవును. మన ప్రకాష్ రాజ్ గారి విషయానికి వెళ్దామండి. ఆయన ఏమన్నారంటే 2016లో నేను ఒక ఈ బెట్టింగ్ యాప్ కోసం పని చేయిస్తున్న విషయం వాస్తవం. కొన్ని నెలలలో నేను ఉమ్, ఆ తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఆయనకున్న ప్రత్యేకమైన తెలివితేటలతో ఈ మాట ఉమ్, మాట్లాడాడు గానీ, ఇక్కడ అందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2016లో మీరు తప్పు తెలుసుకున్నారు. మీరు తప్పు తెలుసుకున్న రోజునే మీ వల్ల జరిగిన తప్పు కాబట్టి, మీరు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆ రోజున మీరు క్షమాపణ చెప్పాలి. కానీ తప్పు జరిగి 10 ఏళ్లయింది. ఎస్. మీరిప్పుడు చెప్తున్నారు. కానీ మీ తప్పుని మీరు తెలుసుకొని 10 ఏళ్లయింది. అంటే మీ తప్పుని చట్టము, ప్రజలు, జనం తెలుసుకునే వరకు మీ తప్పుని మీరు తెలుసుకున్న విషయాన్ని చెప్పలేదు ఇంతవరకు. కదా అవును. లాజిక్? సో మీరు తప్పుని మీరు తెలుసుకున్న రోజునే మీకు క్షమాపణ చెప్పాలి. కానీ అప్పుడు చెప్పలే. ఇప్పుడు చెప్తున్నారు. అంటే జనం తెలుసుకున్నాక, చట్టం తెలుసుకున్నాక, ప్రజలు తెలుసుకున్నాక, న్యాయ వ్యవస్థ తెలుసుకున్న తర్వాత. సో ఉమ్, దీన్నేమంటారంటే ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయి ఆయనకి. ప్రకాష్ రాజ్ గారికి. ఆ ప్రత్యేకమైన అవును. తెలివితేటలు ఉపయోగించారు గానీ, ఇందులో ఇంకా అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు ఇక్కడ. ఒకళ్ళిద్దరు హీరోల విషయంలో వాళ్ళేమంటారంటే, మేము చట్టపరంగా ఉన్న విషయాల మీదే మేము ముందుకెళ్ళాము. చట్టంలో ఉన్న విషయాలని మేము అనుసరించాం అంటున్నాడు. ఇక్కడ నైతికం, అనైతికం ఉంటుందండి. చట్టం లేకపోతే న్యాయం అని కాదు ఇక్కడ. మనం కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇలాంటివన్నీ వాళ్ళే చెప్తా ఉంటారు.
ఏది సినిమాలు మనం ముందు మొదలయ్యేటప్పుడు. అలా చెప్తున్నారంటే ఏంటంటే రోల్ మోడల్ అనేవాడు మోరల్ చెప్పాలి గాని అడ్డదారిలో సంపాదించమని చెప్పడం ఏంటి? యెస్. కదా! మీరేం అవును. చెప్తున్నారు సమాజానికి? ఆయన పైగా ఈయన ఒక ప్రకాష్ రాజ్ గారు సామాజికవేత్త అంటాడు. నేను ప్రశ్నించే గొంతుకని అంటాడు. ఈ ప్రశ్నించే గొంతుకి ఇవాళ ఎందుకు జీరబోయింది, మూగబోయింది? ఆ జీర యెస్. గొంతుతో ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు మనకి ఎల్లకాలం సాగదండి. కొన్ని వేళలే సాగుద్ది. కొంతకాలమే సాగుద్ది. మనం అంటే మోసం చేసుకుంటా పోతుంటే మనకు పట్టుకోలేరు అనుకుంటారు గానీ, ఏ రోజుకైనా ఒక రోజు ఆ మోసం బయటపడుద్ది. మనం మనం ఇక్కడ ముందు 'ముత్యాల ముగ్గు' సినిమా డైలాగ్ చెప్పుకోవచ్చండి? నేను ప్రకాష్ చెప్తానండి. ఆ! ఆ డైలాగు యాక్చువల్‌గా 'ముత్యాల ముగ్గులో' ఒక డైలాగ్ ఉందండి. బానే గుర్తు చేశారు మీరు. అందులో ఏముంటదంటే రావు గోపాలరావు గారు దగ్గరికి ఒక అసిస్టెంట్ వచ్చి ఆ రోజు జరిగిన సెటిల్మెంట్ తాలూకు డబ్బు కట్ట అంటే పేపర్‌లో చుట్టూ ఉంటే ఇస్తాడు. ఇస్తే అది తీసుకొని వెయిట్ చూసి చెప్పేస్తాడు. ఇందులో కొంత ఏంటి లెక్క తగ్గినట్టు ఉంది అంటాడు. అది కొంచెం అవసరం తీసుకున్నాడు చెంప చెల్లుమనిపిస్తాడు. అనిపించగానే అప్పుడు అంటాడనమాట. ఈ మొక్క నేను లెక్కెట్టక ముందే చెప్పుండాల్సింది. అసలు నేను లెక్కే అవును. పెట్టనని కదండీ ఈ ఎదవాలోచన అని అక్కడ ఒక నీతి ఉంది. దాని అర్థం ఏంటి ప్రకాష్ రాజ్ గారు ఇవాళ అదే చేశాడు. ఆ అవును. 10 ఏళ్ల క్రితమే అతను చెప్పాలి. ఇప్పుడు చెంప చెల్లుమనిపించిన తర్వాత నేను చేసిన తప్పే అని 10 ఏళ్ల క్రితం అని ఇప్పుడు చెప్తాడు ఏం కర్మ? యెస్. ఆ ముక్క నేను లెక్క ఆ ముక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలన్న మాట అంటే 10 ఏళ్ల క్రితం చెప్పాలి 2016లో కదా! అవును. సో, అందుకని ఈళ్ళందరూ ఏంటంటే ఆత్రేయ గారి మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. యెస్. యెస్. ఈ సెలబ్రిటీస్ చేసే పనులేంటంటే ఎదుటి వాళ్ళకి చెప్తారు నీతులు. వాళ్ళు అవును. పెద్ద పెద్ద ఎలాంటి అద్భుతమైన యాడ్‌లలో చేసేస్తుంటారు. చీకటి కోణాల్లోనే రకరకాలు చేసేస్తూ ఉంటారు. అవును. బయటకొచ్చి మాత్రం మళ్ళీ నీతి వాక్యాలు పలికేస్తా ఉంటారు. అంటే నీతి ఎదుటోడు పాలి పా పాటించాలి. వీళ్ళు కాదనమాట. చెప్పటానికి. అవును. చెప్పడానికే నీతులు. ఆత్రేయ గారన్నట్టు. ఎప్పుడో చెప్పేసాడులెండి ఆయన. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, చట్టం అనేది ఇప్పుడు మీరన్నారు ఎలాగైనా సరే ఈళ్ళు బెయిలొస్తుంది. ఇప్పుడు ఒకటండి సింపుల్ మన చట్టాలు ఎలా ఉంటాయంటే, నేరము, శిక్ష అనే దానికి మన చట్టాలు చాలా న్యాయస్థానం చాలా ఉదాసీనంగా ఉంటాయి. అది అవును. చెప్పడానికి మనం సిగ్గుపడాలో, బాధపడాలో తెలీదు గానీ, ఎందుకంటే సింగపూర్‌లో ఒక కేజీ గంజాయి పట్టుకున్నందుకు ఏకంగా ఉరేసేసారండి. హ్మ్. అతను క్షమాభిక్ష కూడా ఎళ్ళాడు. ఎక్కడ క్షమాభిక్ష కూడా లేదు. ఒక కేజీ గంజాయికి. ఇక్కడ మనం యెస్. ఉత్తరాంధ్రలోంచి కొన్ని వందల లారీలు టన్నుల కొద్దీ గంజాయి ఎళ్ళిపోయింది. వైసీపీ అంటే మన ప్రభుత్వాల గురించి నేను చెప్పడం నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు గానీ, యెస్. అప్పుడు అలా ఎంత ఎళ్ళింది. అలా చూడాలంటే ఎన్ని వేల మందికి గురి చేసేయాలి ఇక్కడ. నేరం, శిక్ష అవును. చాలా ఉదాసీనంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కోడిని దొబ్బితే జైలు. కోర్టు అవును. దొబ్బితే బెయిలు. కోర్టు దొబ్బితే వెంటనే బెయిల్‌లోకెళ్ళిపోతాడు. అదే కోర్టులో 1,00,00,000 కొట్టాడనుకోండి ఆడు 10 ఏళ్ళైనా బెయిల్‌లోనే ఉంటాడు. అవును. దీని అర్థం ఏంటి? చట్టాలు ఉదాసీనంగా ఉన్నట్టే గదా! మనం చట్టాల విషయంలో గూడా మనకి చాలా అలా ఉండకుండా అంటే పెద్దోడికో న్యాయం, చిన్నోడికో న్యాయం. ఇప్పుడు మీరు అదే అంటున్నారు. ఇప్పుడు ఎవళ్ళో ఇదే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడితే పెద్దోడికి ఒక రకంగాను, చిన్నోడికి ఒక రకంగా కూడా వస్తుందా? అవును. వాళ్ళ 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 విషయంలో అలాగ ప్రభుత్వాలు గాని, చట్టాలు గాని, లేకపోతే న్యాయస్థానాలు గాని అలా ఉదాసీనంగా ఉండే అవకాశం ఉంటుందా? అనే చర్చ ప్రజల్లో రాకూడదండి. వస్తే ఏమవుతుందంటే అవును. న్యాయస్థానాల మీద విశ్వసనీయత పోతుంది. ప్రజల్లో అది ఎలా ఉంటుందంటే ఇప్పటికే దాని మీద రకరకాల చర్చోపేచర్చలు ఏ చెట్టు కింద, ఏ పుట్ట కింద కూర్చున్నా గాని, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు గూడా అందరూ మాట్లాడుకునే మాటలేంటంటే అవును. మనకి సరైన చట్టం అంటే కఠినమైన శిక్ష విధించే చట్టాలు అమలు కావటం లేదు. ఏముందండి అవును. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటామా మళ్ళీ తెల్లారేటప్పటికల్లా ఇప్పుడు అంటున్నారు కదా ఆవిడ లీల గారు ఎవరికి అవును. పోసాని కృష్ణ మురళి గారికి బెయిల్ వచ్చింది. ఇంకొకళ్ళు ఎవరో ఆవిడ పేరు ఏదో శ్యామల. శ్యామల. శ్యామల ఆవిడ కూడా శ్యామల కూడా బెయిల్ వచ్చిందండి. శ్యామల గురించి ఇక్కడ ఇంకో మాట చెప్పేస్తానండి. ఎందుకంటే నాకున్న సమయంలో అది బంగారు యెస్. బుల్లోడు డైలాగ్ ఉంటుంది రావుగోపాలరావుది. అంతేలే ఎదవలు పదవులు వస్తే మరి ఇది కాలం ఇలాగే ఉంటది. పోయే కాలం అన్నట్టు పరిస్థితి ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాటండి. పదవులొచ్చింది అధికార ప్రతినిధులు ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? మన 10 అవును. మందికి మంచి చెప్పేటట్టు ఉండాలి గాని, ఇలా అడ్డదారులు సంపాదించుకోండి అని చెప్తారా అడ్డగాడిదలాగా? ఇలా అనకూడదు. నేనేదైనా తప్పుగా మాట్లాడితే విత్‌డ్రా చేసుకుంటాను ఈ మాటని. యెస్. అంటే వ్యక్తిగతంగా నేను అనే ఉద్దేశం నాది కాదు. నేను తప్పును ఉద్దేశించి మాట్లాడుతున్నాను గానీ, వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో, యెస్. అది మీరు తీసుకోవాలి. ఒకవేళ వేరే విధంగా ఉంటే అర్థం. సో, నేను చెప్పేది నేను తప్పుని ప్రశ్నిస్తున్నా గానీ, తప్పు చేసిన వాళ్ళని వ్యక్తిగతంగా ప్రశ్నించటం లేదనమాట. వ్యక్తులుగానండి ఎవరికి ఆహ్, అదే వాళ్ళని బట్టి వాళ్ళ యాటిట్యూడ్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టు ఎవరికైనా నష్టం జరగంగానే కొంతమంది వ్యక్తులు వెంటనే స్పందిస్తారు. దానికి ఏదన్నా నష్టపరిహారంగా వాళ్ళు అలా జరిగిన సంఘటనలున్నాయి. కొంతమంది ఉదాసీనంగా యెస్. ఉండిపోతారు, పట్టించుకోకపోవడం జరగచ్చు. ఇది అలా కాదండి. ఈ సమస్య అది కాదు. ఇక్కడ యాప్‌ల ద్వారా యాప్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని వందల అంటే మీరు చెప్పినట్టు 1000 మంది నేను జీవితాలు నాశనం అడుగుతున్నది సినిమా వాళ్ళలో అంత సహృదయం ఉందా అని అడుగుతున్నా. లాస్ట్ టైమ్ ఆయన కూడా కొన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు గానీ, ఆ మహిళ కుటుంబానికి ఏం చేయటం ముందు రావట్లేదు.
అనే అంశం పెద్ద ఎత్తున చర్చ నడిచింది కదా. ఆ టైంలో ఇంతమంది ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారు, తిరిగి ఆ డబ్బులు రిఫండ్ చేయండి అంటే చేసేంత సహృదయం ఉంటుందా? సహృదయం అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అయ్యారు కదా, అలా ఉండకపోబట్టే కదా ఇవాళ మీరు ఆ ప్రశ్న వేయటం కాదు దానికి శ్రీనివాస్ సమాధానం. గారు, శ్రీనివాస్ గారు ఆ, నేను చూస్తున్నాను. సహృదయం ఏంటండి? ఆ నేరం చేశారు, డబ్బులు తీసుకోవాలి, అంతే ఇంకా. బాధ్యత అలా అని కాదు చేసుకోవాలి. అంటే సహృదయం అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు నేరం ప్రకాష్ రాజ్ చేశారు, గారు చట్ట మాట్లాడిన తర్వాత వ్యతిరేకంగా ఉన్నారు. అలా కాదండి, కాదండి. ప్రకాష్ ఇప్పుడు రాజ్ ఒక గారు యాక్ట్ ప్రకారం అండి. పశ్చాత్తాపడ్డాడు కదా ఆయన. అంటే అలా కాదండి. పశ్చాత్తాపడిన తర్వాత పశ్చాత్తాపాలు మీరు చెప్తారు కదా ఏముండవు. రిఫండ్ ఇప్పుడు చేస్తారు, రిఫండ్ ఒకళ్ళు మర్డర్ చేయాలని. చేసి వచ్చి నేను ఒకళ్ళు ఒక మాట మర్డర్ చేసి వచ్చి నేను అలా కాదండి ఒక ప్రకాష్ మాట రాజ్ ఒక గారు ఒక పశ్చాత్తాపం ఎప్పుడు అలాగ పడ్డారండి? అలా కాదండి, అలాగే నేను చెప్తాను. పశ్చాత్తాపం ఎప్పుడు సరే సరే మీరు మాట్లాడండి. పశ్చాత్తాపం పడలేదు ఆయన. 2017లో చట్టం వచ్చింది కాబట్టి ఇక ఏదన్నా ముందు కొనసాగిస్తే తీసుకొని లోపలేస్తారని భయం వచ్చింది, కానీ పశ్చాత్తాపం కాదు అది. ఆయన అది అవునా? ఇందాకన్నా ప్రత్యేకమైన తెలివితేటలు ఉపయోగించాడని ఇందాక, అందుకే ఆ వాక్యాన్ని మీరు సరిగా వినలేదు. ఆయన ప్రత్యేకమైన తెలివితేటలు ఉపయోగించి ప్రత్యేకంగా తప్పుకుని ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అది విషయం అక్కడ ఏంటంటే 2017 వరకు ఆయన కొనసాగించాడు 16 నుంచి. నేను ఆ కొన్ని నెలల్లోనే రోజులో కాదు కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నానంటే 2017లో చట్టం వచ్చిన తర్వాత స్మార్ట్ గా పక్కగా తప్పుకున్నాడు ఆయన. అంతేగాని తప్పు తెలుసుకున్నాడని కాదు. ఇక తప్పు చేస్తే మనల్ని ఉపేక్షించడానికి తెలుసుకున్నాడు. అది నిజం చెప్పాలంటే. ఆ తర్వాత కాలక్రమంలో నిజంగానే తప్పు తెలుసుకుని ఉంటే ఇందాక నేను అన్నట్టు నటికుమార్ గారు అన్నట్టు ఆ రోజు చెప్పా క్షమాపణ. అంటే తప్పు చేసినప్పుడు చెప్పాలి కానీ తప్పు దొరికినప్పుడు కాదు. అంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలే కదా. దొరికినా కూడా దొరలాగా తిరుగుతున్నారు వీళ్ళు. అది ఇండస్ట్రీలో మీరు గురించి అడిగారు కదా, దొరికినా దొరగల్లాగా తిరిగే వాళ్ళు ఉన్న కాలం ఇది. ఇప్పుడు మన పరిస్థితిని బట్టి మీరు అంతకుముందు డ్రగ్స్ కానివ్వండి, ఇప్పుడు లేకపోతే ఇదేదో ఈ ఇష్యూ యాపిల్ ఇష్యూ కానివ్వండి, వీళ్ళందరూ దొరికిన దొరలే. దొరికిన దొంగలనే పోతున్నాం ఇప్పుడు మనం. దొరికిన దొరల్లా తిరుగుతారు చూడండి. ఒకళ్ళు రేప మాప బెయిల్ వస్తే ఇంకోటి చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో చేస్తారు. అందరూ బయట తిరుగుతారు. ఇంటికిలో కూడా పరీక్షించారు అని చెప్పారు కదా నటికుమార్ గారు. ఇంటికిలో పరీక్షించి ఎవరింటికన్నా ఇవ్వగలిగారా? అందరూ యథేచ్ఛగా తిరుగుతున్నారు కదండి ఇక్కడ. ఎందుకని నేను అదే అంటే నేరము శిక్ష ఇందా ఫస్ట్ చెప్పాను. గంజాయి పట్టుకుంటే 1 కేజీ బంగారానికి సింగపూర్ లో ఉరి తీసిన చట్టం అది. మనకేముందని చట్టం ఇక్కడ? అదే అన్న కోడిని దెబ్బతే ఏమంటే జైల్లోకి వేస్తారు సామాన్యుని. అదే కోట్లు దెబ్బేస్తే తీసుకెళ్లి 10 ఏళ్ళైన జైల్లో బెయిల్ మీద ఉంచుతారు. ఏముంటది ఇక్కడ సమన్యాయం? సమన్యాయం కావాలనుకున్నప్పుడు మరి ప్రక్షాళన జరగాలి, న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి, ఈ ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. అలాగే తప్పు చేస్తే శిక్ష పడద్దనే భయం రావాలి. ఆ భయం రావాలంటే చట్టం కఠినంగా ఉండాలి. కఠినమైన చట్టాలు లేనప్పుడు ఎవరైనా ఇవాళ తప్పు చేస్తే రేపు నేను తప్పించుకోగలను, నాకు రేపు బెయిల్ వస్తే లేదా బయట తిరగలను. అదే అంటే దొరికినా దొరలే. మన భారతదేశం ఎలా ఉందంటే దొరికినా దొరలే. దొరికితే దొంగలు. అసలు మామూలు సినిమా ఉందిలే ఎన్టీఆర్ది. అలాగా దొరికినా దొరలే అలా చలామణి అవుతున్నారు కాబట్టే ఈ రోజున ఎలా జరుగుతుంది. అందుకని నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చట్టాలు కఠినంగా లేకపోతే మీరు నేను ఇలా కొన్ని వేల గొంతుకలు అరిచినా గోల పెట్టినా వేదన వెళ్ళబుచ్చుకున్న ఫలితాలు ఇలానే ఉంటాయి. కాబట్టి ఇలా ఉండకూడదు అనుకుంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే చట్టాలకి మనం ఒక ప్రేరణ కావాలి, జరగాలి.